హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దేదీప్య స్టూడియో. ఇవాళ నేను న్యూ ఇయర్ కార్డ్ తయారు చేయబోతున్నానండి. అది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ తీసుకున్న ఏంటో మీకు చూపిస్తాను. ఈ స్కెచ్ పెన్స్ తీసుకున్నానండి నేను. స్కెచ్ పెన్స్ ఇంకా గ్లిటర్ పెన్స్, glue, kundans, washi tape, stapler, tweezers, scissors. ఇంకా ఇది నేను ఒక ఇన్విటేషన్ కార్డ్ నుంచి కట్ చేశాను. అండ్ ఒక స్కేల్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వైట్ పేపర్ ఇంకా ఏవో రెండు కలర్స్ పేపర్స్ తీసుకోవాలి. సో ఏం చేస్తామంటే ఫస్ట్ వైట్ షీట్ తీసుకుని ఫోల్డ్ చేయాలండి హాఫ్. ఒక కలర్ పేపర్ తీసుకోవాలి. దీన్ని కూడా ఇందాక కట్ చేసుకుంటే హాఫ్ చేసి తీసుకోవాలి. నేను సిజర్స్ ఉన్నాయని పడట్లేదంటే సిజర్స్ పడితే యాక్యురేట్గా రాదు. సో స్కేల్తో కట్ చేస్తున్నాను. దీన్ని మళ్ళీ హాఫ్ కొంచెం రెండు సేమ్ సైజులో ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం చిన్నగా ఉండాలి. సో నేను ఏం చేస్తున్నానంటే హాఫ్లో చేస్తాను. వీటితోటి మనం ఇంకోటి ఏదో చేయొచ్చు, అది కూడా మీకు చూపిస్తాను ఇంకో వీడియోలో.
ఇంకో వీడియో ఈ వీడియోలో నేను చూపిస్తాను, అది కూడా నేను కార్డ్స్తో ఇస్తాను. సో మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. కట్ చేసేసి సో ఇవి 2 కాకుండా 4 వచ్చేటట్టు ఉన్నాయి మనకి. సో జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఇలాగా పెట్టుకోవాలి, దీని మీద అతికించుకోవాలి, స్టిక్ చేసుకోవాలి. లేదంటే స్టేపుల్ అన్నా చేసుకోవచ్చు. నేను స్టేప్లో చేసుకుంటాను, స్టేప్లింగ్ ఈజీ. నేను యాక్చువల్లీ గమ్ ఎందుకు వాడుతున్నానంటే ఈ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని స్టిక్ చేయడానికి. ఇలాగా స్టేబుల్. సో సో గైస్ యాక్చువల్లీ ఇప్పుడు పవర్ కట్ అయింది. సో మనం ఇప్పుడు ఏమీ చేయలేము. నేను ఇది సగం అయిపోయింది కాబట్టి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నా. ఇది ఇంకా ఆపేస్తా. నెక్స్ట్ వీడియో కరెంట్ వచ్చాక మిగిలింది చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ కూడా ఒక కరెంట్ రాగానే చేసేసి వెంటనే అప్లోడ్ చేసేస్తాను.